సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. నిన్న మనం సగం వరకు అయితే వచ్చేసినాము. సగం దాకా ఎందుకు వచ్చినాము అంటే వీడియో లెంత్ అయితే చాలా పెద్ద ఉండే. ఎందుకంటే ఇది చాలా మొన్నటిదాకా ఎక్కినాం కదా, మొన్న ఎక్కిన హిల్స్లలో అలాంటి హిల్లే అన్నట్టు, అలాంటి ఒక మౌంటైనే. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కాలి. ఇది దాటితే కనుక మనము ఇటలీకి అయితే వెళ్ళిపోతాము అని చెప్పేసి అయితే చూపెడుతుంది. ఇక్కడ నుండి ఇటలీ ఒక 50 కిలోమీటర్లు ఏమో చూపెడుతుంది. బట్ ఎప్పటివరకు రీచ్ అవుతామో అని తెలియదు. బట్ నేను ఇవాళ రీచ్ అవ్వాలి అని ఒక థాట్తో అయితే బయలుదేరిన. అండ్ సో టఫ్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ హిల్. లైక్ కంటిన్యూగా 3 days నుండి హిల్స్ ఎక్కుతున్నా కదా, నాకు మొత్తం నా కాళ్ళు మొత్తం ఇట్లా పుల్లు అయిపోయినాయి, పుండ్లలాగా అయిపోయినాయి మొత్తం నొప్పులతోటి. సో ఆ పుల్లతోటి అయితే ఎక్కుతున్నా నేను. మేబీ ఇంకా ఇది దిగిన తర్వాత కంప్లీట్గా ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా. చాలా పదండి. ఇంకొక ఇంకొక 43 ఉంది. 36. Guys, almost done. Okay, we are into Italy. ఇదే ఇటలీ బార్డర్ అనుకుంటాను నేను. ఒక్క నిమిషం చూపెడతాను అది. మ్యాప్ 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 లేదు, ఆ కొండ ఎక్కినాకనే ఇటలీ ఉంది. మరి పదండి ఇక. సో గాయస్, ముందర ఒక పెద్ద కొండ ఉంది. ఇప్పటిదాకా దిగినాం కదా, ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కడే. చాలా కష్టం. ఇప్పుడు మనం ఆస్ట్రియాలోని ముతేన్ అనే ప్లేస్లో ఉన్నాం. మౌతేన్ అంటారా, MAUTHEN. ఇవాళ ఆస్ట్రియా లాస్ట్. ఇంకా రేపు మనము వెళ్ళిపోతాం ఆస్ట్రియా నుండి. ఇవాళ సాయంత్రం వరకు వెళ్ళిపోతాం మనం ఇటలీకి. అసలు చూద్దాం పదండి. ఇంకా స్టార్ట్ అయింది. రెండు 2460 మీటర్ల ఎలివేషన్, 65 మీటర్లు. మేబీ 17 కొండలలో 16 ఎక్కి 17వది కంప్లీట్ చేయబోతున్నా. ఎప్పుడైద్దో తెలియదు. అయిందంటే జమ్మున పోయి ఇటలీలో ఉంటాం. ఇక్కడ జింకలు
దాటితే అంటే సైన్ బోర్డ్ పెట్టి స్లోగా పోరా బట్ట వాచ్ జింకలు దాటితే నా సైకిల్ గుద్ది తెగి ఆడబడతాయి కావచ్చు. గాయస్ మనము 6 కిలోమీటర్స్ ఎక్కాలి. ఇంకా అంటే 7 ఉండే 1 కిలోమీటర్ ఎక్కినా ఇంకా 6 కిలోమీటర్స్ ఎక్కాలి కొండ. చాలా స్లోగా స్టడీగా ప్రశాంతంగా సాంగ్స్ వినుకుంటూ ఎక్కుతున్నా. చూద్దాం. ఆపొద్దు అనుకుంటాను నేను, అసలు ఆపొద్దు అనుకుంటాను. ఇవాళ నా టెస్ట్, ఇవాళ నాకు నా మైండ్కి నా ఫిజికల్ బాడీకి ఒక టెస్ట్ లాగా. ఏవో ఎలుగుబంట్ల ఫోటో కనబడ్డా ఇంకా ఉంటాయి అనుకుంటాను నేను. ఐ హోప్ మనం కనబడకపోవడం మంచిది. Come on, come on. Italy. సో గైస్ ఫైనలీ మనము ఆ కొండ ఎక్కేసాము ఒక్కటి. ఇంకా 3233 ఎలివేషన్ ఉంది. సో ఇంకొక 4.73 కిలోమీటర్లు ఉంది. అది ఎక్కినామంటే మనం ఇవాళ కొండలన్నీ కంప్లీట్ చేసినట్టు. 17 కొండలలో 16 అయిపోయినాయి కదా మనకి. అండ్ ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ చల్లగా ఉంది గాయస్. గాయస్ ఇది ఊడిపోయింది, ఘోరం. ఎప్పుడు పడిపోద్దో తెలియదు ఇక. ఓ మై గుడ్నెస్, ఎంత బాగుంది అసలుకి. అమేజింగ్ ఉంది చూడడానికి. ఏం లొకేషన్ రయ్యా, మొత్తం బ్యూటిఫుల్ లొకేషన్ అసలు కాదు. యా
ఓ గైస్, ఏం వెహికల్స్ రావద్దని కోరుకుంటా. వెహికల్స్ రావద్దు 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 రావద్దు. ఓ మై గాడ్, టూ మచ్. ఓ మై గాడ్, ఏం వెహికల్స్ రావద్దని కోరుకున్నా, ఒక్కడి కూడా రాలేదు. Very happy right now. ముందర చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఏదో షాప్ ఉంది, బియర్ ఉంది, గోసర్ బియర్. ఆ బియర్ వచ్చేసి 1860 సంథింగ్ ఏదో అనుకుంటా, అప్పుడు స్టార్ట్ చేసిన బియర్ అది ఇంకా ఉంది. లాస్ట్ స్ట్రెచ్ ఇది అయిపోయిందంటే మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. బట్ ఇది అయిపోవడమే పెద్ద ఛాలెంజ్ మనకి. సైకిల్కి సపరేట్ రూట్ లేదు, మనం ఇదే రూట్లో పోవాలి. అక్కడ చూడండి, వారి నాయను అక్కడెక్కడో ఉంది. అయ్యో, ఈ కొండ ఎక్కుతామా అయ్యా మనం ఇయ్యాలా? కథం వచ్చేసింది కొండయ్య. హలో యా. సో గైస్, మీరు గమనిస్తే ఈ అడవిలో ఈ కొండ పైన ఆకులుంటే ఏం పోతుందిలే అనకుండా ఒక వెహికల్లో వచ్చి ఆ వెహికల్ని పక్కకు ఆపుకొని ఆ ఆకులను ఎత్తి అవతల పడేస్తాడు. లైక్ అది అందుకే ఇవి ఇంత నీట్గా ఉంటున్నాయి, ఇంత రోడ్లు కూడా. అండ్ ఆ బీచ్ చూడండి, మేఘాలలో ముందట కొండ. మనం ఇంకా 3336 మీటర్స్ ఎలివేషన్ ఎక్కాలి. సో ఆల్మోస్ట్ 2.85 కిలోమీటర్స్. షూర్గా మనది ఫుల్ టెస్ట్ చేసినట్టే. ఆల్రెడీ ఇప్పటికే అలాంటి ఒక కొండ ఎక్కిన, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి. చలో లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్ ఉంది అది.
సో గైస్ అక్కడ మీకు కనబడుతుందా, అక్కడ పైన ఆ కొండ మనం ఎక్కాలంట. అది అసలు పాసిబుల్ అవుద్ది అంత పైకి ఎక్కడం అసలుకి? అక్కడ ఎక్కువ వెహికల్స్ పోతానే. అసలు ఏంది ఇది? ఆ మేఘాలు ఏంటి, ఆ కొండ ఏంటి అసలుకి? అది అక్కడ చూడండి, అసలు ఏంది అసలుకి ఇది? చూడ్డానికి ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. బట్ మనం చేయాల్సిందే, అది తొక్కాల్సిందే. అది ఆ ముందర చూడండి ఆ బ్యూటీ, బబ్బా మైండ్ పోతుంది చూడ్డానికే. బట్ రంజితాన్ పిలుచున్నాడు కదా, చేసి చూపెడతాడు. కమాన్ కమాన్. మోర్ 3514 meters elevation. Which is equals to 4.5 తిరుపతి కొండలు ఒకదాని మీద పెడితే ఒకటి ఎట్లుంటుందో అది 4 తిరుపతి కొండలు ఒకదాని మీద ఒకటి పెట్టి సైకిల్ 50 కిలోలు వేసుకొని నువ్వు 70 కిలోలతోటి పైకి తొక్కు అంటే ఇంకా నువ్వు ఊహించుకో. మన ఊహకి వదిలేస్తున్నా. బట్ ఐఎమ్ గోనా డూ ఇట్. ఇప్పుడు సమయం అనేది ఒక వాల్ పైన ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడు ఏమో చెప్తాడు అర్జునుడికి, ఈ సమయం గడిచిపోద్ది అని. అంటే ఆలోచించండి, దానిలో ఒకటి లైన్, సింపుల్ లైన్, ఈ సమయం గడిచిపోద్ది అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైతే నువ్వు కష్టపడదానవో, నువ్వు ఏదైతే కష్టంగా ఉందో నీకు ఇప్పుడు ఆ మూమెంటు అయిపోద్ది, నీకు మంచి రోజు వస్తుంది అని అర్థం. లైక్ ఒక చిన్న వర్డ్, డీప్ మీనింగ్. సో ఇప్పుడు కూడా మనకి ఈ కొండలు ఇవన్నీ ఈ క్షణం వరకే. ఇవి ఎక్కినామంటే నెక్స్ట్ ఈ కష్టం అంతా ఇష్టంగా చెప్పుకునే ఒక మెమొరీ అవుద్ది అన్నట్టు. సో దట్ కష్టపడడానికి సిద్ధంగా ఉంటేనే ఏదైనా గొప్పగా చెప్పుకోవడానికి నీకు ఒక స్టోరీ ఉంటుంది. ఇలాంటి ఒడిదొడుకులు, ఇలాంటి కొండలు, హైట్స్, ఇంపాసిబుల్ రోడ్స్ ఉంటేనే రైడింగ్ చేసిన అనే దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎట్ ద ఎండ్ నాకు పోయి నిద్ర పట్టదు స్ట్రైట్ రోడ్ మీద పోతే. దాని కొండలని ఎక్కిపోయి వండుకున్నాం అనుకో, నెక్స్ట్ లెవెల్ నిద్ర పడుతుంది. బట్ ఇప్పుడు మోస్ట్ టఫెస్ట్ థింగ్స్ మనం క్లైమ్ చేయబోతున్నాం. లెట్స్ సీ. Come on. ఇంపాసిబుల్ అని చెప్పినా కదా, అది ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇంకా 710, 3768 meters. కమాన్ చరిత్ర తిరిగి రాద్దాం. కమాన్. I did it! Damn! I did it! Mommy.
ఆన్ గాయ్, యూ కెన్ డూ ఇట్. నీ వల్ల అవుతుంది రా రంజిత్ అని చెప్పాను కదా, నువ్వు చేస్తావు. అంటే కొంచెం ముందు కొంచెం వెనక. దీనమ్మ ఎయిర్ పిన్ బెండ్ లాంటి బెండ్లు ఉన్నాయి. వాటే కొండలు. కమాన్, ఓన్లీ 589 meters ఓన్లీ. యూ కెన్ మ్యాన్, యూ కెన్. చూడు ఈ పక్కన జలపాతం చూడు ఎంత బాగుందో, ఎక్కడి నుండి వస్తుందో. సింపుల్ తేడా, ఎన్నో అడ్డంకులతోటి అవి కిందికి వస్తున్నాయి, నువ్వు కింద నుండి పైకి పోతున్నావు అంతే. కమాన్ కమాన్, యూ కెన్ డూ ఇట్, యూ కెన్. Yes, you will, you can, you will, you can. 50 kilos. Come on. Almost. బ్రీత్ నార్మల్ చేసుకోవాలి. సో ముందర పెద్ద ఉంది. Come on. Slow. Cool down. Cool down. లాస్ట్ స్ట్రెచ్ కొట్టినామంటే ఇంకా నీకు అడ్డు లేదు. Look at that beauty. కింద ఇక్కడ నుండి వస్తున్నావురా, ఓకేనరా. ఇంకా 1.45 kilometers ఓన్లీరా, అయిపోతుందిరా. చేసేయరా నాన్న. అటు పోవద్దు, పోతావు. నాకు వాన పడద్దు చాలు, కొట్టుకుంటానే బండు. I 52 3937 4,000 meters. Hey, bo. Oh my goodness. Oh, it's almost half of the Everest. Oh. One more. సైక్లింగ్ స్ట్రైట్ రోడ్లలో పోవడం, మంచి నేచర్ చూపెట్టడం, ఆ వ్యూ చూపెట్టడం, ఎంజాయ్ చేయడం కాదు. ఈ బ్లాగ్ మొత్తం ఇట్లనే ఉంటుంది. Five 23 feet. Look at that beast. Fucking awesome.
కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. ఐ కెన్ డూ ఇట్. ఇట్స్ ఓకే. సో గైస్, టన్నెల్ అయితే ఉంది. నేను ఈ టన్నెల్లో సైకిల్ చేయడం సేఫ్ కాదు. అండ్ ఇంకొకటి, నా కాల్లో రైట్ లెగ్లో బ్రొటన వేలు పక్కన వేలు అది చాలా ఈ మొన్న నుండి అసలు స్పర్శ తెలియట్లేదు నాకు. అది ఉన్నదా లేదా అన్నట్టున్నది. ఒకటి అతుక్కున్నట్టు, లైక్ సంథింగ్ ఏదో క్రేజీగా అనిపిస్తుంది. కొంచెం లైక్ షూస్ తీసి ఇలా రాకోవడం, లైక్ అంటే అటు ఇటు నలిచి స్పర్శ తెప్పించినప్పుడే వస్తుంది. సో మరి అది ఏమవుతుందో తెలియదు. ఎవరైనా తెలిస్తే చెప్పండి, లేదంటే ఎవరన్నా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అది మరి మొన్న ఫ్రీజ్ అయింది కదా టెంపరేచర్స్కి, అప్పుడు అయింది. అప్పటి నుండి అది జస్ట్ 2 days అవుతుంది. చాలా పెద్ద కొండ ఉంది ముందట. ఈ టన్నెల్ ఒక్కసారి అయిపోయింది అనుకోండి మనము వెళ్ళిపోతాం. బట్ ఈ టన్నెల్ ఎడదాకా ఉంది ఎట్లా అనేది తెలియలేదు. నేనైతే వెనక హెడ్ లైట్ పెట్టేసి, అంటే లైక్ బ్లింక్ లైట్ పెట్టేసి, వార్నింగ్ లైట్, జస్ట్ ఫుట్ బోర్డింగ్ మీద జస్ట్ సైకిల్ ఎక్కించి నేను నడుస్తున్నాను అంతే. ఆస్ట్రియా అంటేనే కొండల మధ్యలో ఉండేది కంట్రీ. ఆల్స్ మధ్యలో ఉండేదాన్ని ఆస్ట్రియా అంటారు చెప్పాలంటే. ఇంకేంతుంది రా, తొక్కాలే. నేను నడుచుని నాకు నచ్చదు, తొక్కితేనే కిక్కు. కానీ టన్నెల్లో తొక్కకూడదు, నడచాలంటే. తొక్కకూడదు అంటే వెనక వాళ్ళకి విజిబుల్ లేకుండా డైరెక్ట్ వచ్చి గుద్దిరు అనుకోండి, ఘోరం. అందుకే లాస్ట్ 382 meters, 4091 meters ఎలివేషన్లో ఉన్నా. హైట్లో 4091, 93 పోతుంటే ఇంకెక్కువైపోతుంది. 94 ఎక్కుతా ఉంటే ఇంక ఎలివేషన్ ఎక్కుతున్నాం కదా. $40, 4100 ఎలివేషన్. అబ్బా, సాటిస్ఫాక్షన్ లేకుండా అయ్యాకే తొక్కాలి. ఈ టన్నెల్ కొంపొంచి కంప్లీట్ అయ్యేదాకుంటే అయింది. ఐ హేట్ దిస్ టన్నెల్, ఐ హేట్ దిస్. ఫోర్ 4115, 4115, 17, 18. సౌండ్ చూడండి ఎట్లా వస్తున్నాయి బైక్స్. చూసారా గైస్, ఏమన్నా వస్తే పక్కకి ఎక్కాల్సిందే. ఇంకొక 300 meters. సరే, 4129.
Come on. Almost there. 335 feet more. 4141 meters. సరే guys, literally you can see this in the tunnel. నేను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టి ఈ టనెల్ దాటుతున్నా అనేది మీరు చూడవచ్చు. అండ్ 4 meters ఎలివేషన్కి వచ్చేసింది సైకిల్ చీటీ విత్ మీ. అండ్ ఈ టన్నెల్ ఒక్కటి నాకు చాలా కోపం తెప్పిస్తుంది. జపాన్లో ఒకరోజు ఇలానే టోక్యో నుండి ఫుకుఓకాకు వచ్చే టైంలో ఇలాంటి ఒక టన్నెల్ వస్తే 5-6 kilometers ఆ వ్యాక్యూమ్లో భయపడుతూ ఏమవుతుందో అని ట్రక్స్ పోయినప్పుడు నేను తొక్కలేదు, ఇలానే నెట్టాను. బట్ దిస్ ఈజ్ సంథింగ్ బియాండ్. మై గాడ్, స్కేరీ. మనిషి మాత్రమే నడిచే చిన్న ఫుట్పాత్, అందులో సైకిల్ తోటి దాటుతూ ఉండే స్కేరీ అనిపిస్తుంది. సైకిల్ పెడల్ పటాపటా కాళ్ళకి తాకి బ్లడ్ వస్తుంది. చీకటి కొంచెం హెల్లులా ఉంది. వేణు మాధవా రాత్రి లోపు దాటేయాలి. Guys, we are almost outside of the tunnel. భాషకున్న పలుపు చూడు, బయటికొచ్చినాడు చూడరా. ఏమైంది? నేను కరెక్ట్ చేసిన కదా, ఎవరైతే పోలీసు వాళ్ళు ఆపారు కదా. హలో, yeah, thank you. Oh, woo! Yeah, so beautiful. Oh, you. Good job. Oh, fucking. Well done. Thank you. Well done. You are going?
Yeah, we're going to Austria. Yeah. Austria. I'm coming from there. Yeah, where From you- the Paris. Okay. Oh, very nice. From Paris? Paris. Yeah, and where are you going after? Oh, like Turkey? Turkey, Dubai.